స్టార్టింగ్ లో నరసింహప్రసాద్ గారు నువ్వు అన్నటువంటి మాట అంటే అమ్మ నువ్వు అన్న మాట అన్నప్పుడు మీరు అని అన్నారు. సరే అది సరదాగా డిబేట్ లో ఉన్నప్పుడు మామూలుగా, ఎందుకంటే వారి కూతురు వయసు ఉంది అన్న దాంతో సరదాగా మాట్లాడినారు తప్పే ఫ్లోలో, మిమ్మల్ని కించపరచడానికి కాదు కాబట్టి దానికి నేను క్షమాపణ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ తప్పుల మానవ తప్పిదాల అని మీరు వారిని ప్రశ్నించారు. మీరు దానికి ఒకసారి సమాధానం చెప్పండి. ఇది ప్రభుత్వం తప్ప లేదంటే మానవ తప్పిదం అనేది మీరేమంటారు ఒకసారి చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. నేను రెండు అనే చెప్తాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి కొత్తగా వచ్చినటువంటి నాయకుడు ఏం కాదు. ఆయనకి టీటీడీని అక్కడ ఏం జరుగుతుంది, ఎంత సెక్యూరిటీని పెట్టాలి, ఎంత మంది జనాలు వస్తారు అన్న క్లారిటీ ఆయనకి లేని వ్యక్తి ఏం కాదు. ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లెజెండ్ అనుకోవచ్చు, ఏమన్నా చెప్తున్నటువంటి వీళ్ళు. అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఎవరి లోపాలు ఏంటనేది కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద లేదంటారా? ఇవాళ టీటీడీ చైర్మన్ గారు నాకేం సంబంధం లేదు, ఇప్పుడేమో అక్కడేం పాత వాసనలు ఏం లేవు, అన్ని కొత్తగా వచ్చిన బ్యాచ్ వీళ్ళందరూ. వీళ్ళ లోపాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గారు నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏం తెలియట్లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అంటున్నారు అని అంటే ఎవరి లోపం అండి అది? ఆయనకి ఈగో ప్రాబ్లమ్స్ ఏంటి, ఈయనకి ఈగో ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ఈగో ఎవరండి? గతంలో ఉన్నటువంటి వ్యక్తేగా, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తే కదా ఈఓ గారు కూడా. ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది, అక్కడ ఎంత మంది జనాలు వస్తున్నారు? పోనీ ఏమైనా lakhs of people వచ్చారేంటండి అక్కడికి? జస్ట్ నెంబర్ ఆఫ్ 4,000 మెంబర్స్ వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులే చెప్తున్నప్పుడు 4,000 మందిని మీరు హోల్డ్ చేయలేక అంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నప్పుడు ఇది వ్యక్తి తప్పంటారా, ప్రభుత్వం తప్పంటారా, ప్రభుత్వం లోపం అంటారా? రైట్. సో ఇక్కడ మీరే ఒప్పుకున్నారు కాదు కాదు, ఇక్కడ మీరే ఒప్పుకున్నారు ఎంతమంది వస్తారు ఏంటనేది వాళ్ళకి తెలియదా అని చెప్పి, అండ్ మీరే చెప్పారు ఇప్పుడు అక్కడ జరిగినటువంటి చోట 4,000 మంది ఉన్నారు అని. 4,000 మందిని 20 మంది పోలీసులు నిజంగానే కంట్రోల్ చేయలేరు. అక్కడ పోలీసులు అక్కడ ఉన్నది నలుగురే. సారీ, జనాలు చెప్తున్న లేదు 20 మంది ఉన్నారు అన్నటువంటిది వీడియోలు చూపించమంటే అవి కూడా నేను చూపిస్తాను, అందులో అభ్యంతరం లేదు. ఎందుకంటే కాదు వాళ్ళది తప్పు అనే అంటున్నాం, వాళ్ళది తప్పు అనే అంటున్నాం. ఇక్కడ వాళ్ళని సమర్థించట్లేదు, వాళ్ళది తప్పు అనే అంటున్నాం మనం. కానీ నలుగురే ఉన్నారు అన్నటువంటి వాదంతో మనం ముందుకు వెళ్ళకూడదు. అది ఒకటి. 20 మంది పోలీసులు ఉన్నా కానీ 20 మంది పోలీసులున్నా 200 మంది పోలీసులున్నా సరే వాళ్ళని కంట్రోల్ చేయలేరు అక్కడ. మీరు వినండి, జనాలు చెప్పినప్పుడు మాటల్లో వచ్చినటువంటి మాట ఇదేమి నేను ఎవరో చెప్తే వినేసి నేను చెప్తుంది కాదు. నేను కూడా వీడియోస్ చూశాను. జనాలు చెప్పిన మాటే. నీళ్ళు ఇవ్వలేదు, తిండి తిప్పలేవు, పొద్దున్న నుంచి అక్కడి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ. హఠావుటిగా గేట్లు ఏవైతే ఉన్నాయో అవి తెరచడం మూలన ఇసిరి, మీరు చూడలేదు ఆ వీడియోస్? అంటే ఇంకెలా చెత్త కుప్పలో చెత్తని అలాగ ఇసిరేస్తున్నారో అలా లాగి ఇసిరేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఒక వృద్ధ వయసులో ఉన్న వాళ్ళని ఇసిరి అవతలేసారు వాళ్ళు. అంటే ఇదంతా లోపాలు కాదంటారా? ఇవన్నీ వీడియోలు ఎవరికి కనిపించట్లేదు అంటారా? సింపుల్ గా నేను ఏమంటున్నానంటే సార్, ఇక్కడ రాజకీయ ప్రస్తావన కాదు, నా ఇండివిజువల్ గా నేను పర్సనల్ గా మా విశాఖ వాసులు అంతమంది చనిపోయారు కాబట్టి నేనేం చెప్తున్నాను అని అంటే, మీరు చేసిన లోపాల వల్లే అంతమంది ప్రాణాలను మీరు కోట్లు పెట్టినా కూడా తేలేరు కదా. సరే, వాళ్ళ కుటుంబానికి ఏం చెప్పలేరు కదా. సరే, నిజంగా వేరే మాట్లాడొచ్చు. ఆ సినిమా దగ్గర ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు, అక్కడ అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇప్పుడు ఇది మానవ తప్పిదమా ప్రభుత్వ తప్పిదమా అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం అందే, చంద్రబాబే అసలు ముద్దాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నాం సార్. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. నా దృష్టిలో అయితే ఇద్దరు తప్పులని చెప్తున్నా. మీరు నా అభిప్రాయాన్ని కదా అడిగారు. అంటే ఇద్దరిది తప్పు అంటే ఏ ఇద్దరిది తప్పు? చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కూడా ఇవాళ కొత్తగా ఎవరైనా సీఎం వచ్చారనుకోండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కొత్తగా వచ్చారు, ఆయన పరిపాలనలో కొత్తగా వచ్చారు, ఆయన పరిపాలన ఏమన్నా జరిగాయి అని అంటే కొత్తగా వచ్చారు కాబట్టి అని అనుకోవచ్చు. ఎలా అనుకుంటాం? కాదు కొత్తగా వచ్చారు కాబట్టి అని ఎలా అనుకుంటాం? ఇక్కడ అదే, ఇది ప్రభుత్వ తప్పిదమా మానవ తప్పిదమా అన్న. వినండి మీరు చెప్పింది విన్నాను నేను. అమ్మా మీరు చెప్పింది విన్నాను, ఒకసారి వినండి.
ఒకసారి వినండి, మీరు చెప్పింది విన్నప్పుడు, మీరు చెప్పింది నేను విన్నప్పుడు, మీరు చెప్పింది నేను విన్నప్పుడు ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. స్టిక్ టు ద క్వశ్చన్. ప్రభుత్వ తప్పుల మానవ తప్పిదాలని ఇప్పుడు మొత్తం అంతా చంద్రబాబుదే తప్పు అన్నప్పుడు కచ్చులూరు బోటు ప్రమాదం దగ్గర నుంచి తీసుకుంటే, అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి తీసుకుంటే, మొత్తం అన్నీ కూడా ఆక్సిజన్ దొరక్క, కేవలం రుయా హాస్పిటల్ మాత్రమే కాదు, ఆక్సిజన్ దొరక్క ఎన్నో హాస్పిటల్స్ లో ఎంతో మంది కరోనా టైంలో చనిపోయారు. మరి ఇవన్నీ కూడా సమన్వయ లోపం అని మానవ తప్పిదం అని ఒప్పుకోవాలా, లేదు అంటే అదంతా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి తప్పే అని మీరు ఒప్పుకుంటారా? ఒక మాట చెప్తాను. ఈ 8 నెలలు గడిచిన దాంట్లో పిఠాపురంలో హత్య జరిగింది. నేను అడిగిన దానికి చెప్పండి, నేను అడిగిన దానికి చెప్పండి. మీరు 8 నెలల్లో అయిపోయింది, 8 నెలలు అయిపోయింది కదా, 5 ఏళ్ళు అయిపోయింది మీది. నేను విన్నాను, మీ పాయింట్ కి నేను కంక్లూడ్ చేస్తాను, ఆగండి. అనకాపల్లిలో ఇంటికెళ్లి దౌర్జన్యంగా చంపేస్తే హోంమంత్రి గారు వెళ్ళలేదు. ఇన్ని సమస్యలు ఈ 8 నెలలు జరిగినటువంటి ఏ ఇష్యూ మీదైనా వీళ్ళు వెళ్ళి పరామర్శించారా? పాలిమర్స్ దానికి వీళ్ళు కూడా వెళ్ళారుగా. ఎవరైనా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు సార్. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దానికే ఇంత భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అని అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది అక్కడ పోయిన ప్రాణాల కోసమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు, దేనికి వెళ్ళారు, ఎంతమందితో వెళ్ళారు? డెఫినెట్ గా మీరు వెళ్ళింది కాదు, మీరు వెళ్ళింది అంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఏదైనా ఓపెన్ ప్లేస్ లో అనుకుంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఎంతమందితో వెళ్ళారు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. అస్సలు అందులో తప్పు పట్టేది కూడా లేదు. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐసీయూలోకి ఎంతమంది వెళ్తారమ్మా మీకు తెలుసు కదా? ఐసీయూలోకి ఎంతమందిని అలౌ చేస్తారు మహా అయితే? ఐసీయూలో ఎంతమంది ఉన్న వీడియోస్ కూడా చూసుంటారు కదా సార్, ఎంతమంది ఉన్నారు ఐసీయూలో? ఎస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అక్కడ సెలైన్ బాటిల్స్ ఉన్న స్టాండ్ తీసేస్తూ ఉన్నాడు ఈయన మాట్లాడుతుంటే, ఇవన్నీ పొరపాట్లు కాదు మీరు చేసేటువంటివి. అది అంటే పబ్లిక్ దాన్ని విమర్శించరా? పబ్లిక్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో ఐసీయూ లోపలికి వెళ్ళారు, పరామర్శించారని విమర్శించారు సార్. ఎంతమంది ఎలాగ జనాలు చనిపోయారు, దీనికి కారణం ఎవరు, ఎవరి నిర్లక్ష్యాల వల్ల ఇది జరిగిందని అసలు టాపిక్ అంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రకారమే మనం ఆలోచించాలా. 2 రోజుల నుంచి ఇక్కడ రాజకీయ డిస్కషన్ నాగమల్లేశ్వర్ గారు మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇక్కడ 2 రోజుల నుంచి మానవతా దృక్పథంతో మార్చుకుంటేనే బాగుంటుంది వాళ్ళకు కూడా. సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి నేను చెప్తుంది ఒకటే. మీరు ఫస్ట్ నుంచి నా డిబేట్ వింటే ఒకటే డిబేట్ ఏంటి అని అంటే, జరిగిన తప్పుదాలను మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే. అలాగే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా కూడా ఉండాలి కదా కాదు సార్, ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి కదా అదే సేమ్ టైంలో. సార్ నేను ఒక మాట చెప్తాను, అవకాశం ఏంటి? ప్రసాద్ గారు, నరసింహప్రసాద్ గారు, నరసింహప్రసాద్ గారు తొందరగా. నా డిబేట్ లోకి 2-3 వస్తే నేనేం చెప్తానండి? మీరు చెప్పండి, ఎవరు ఒక మాట చెప్పండి, ఏం తప్పిదాలండి? గరుడవారధి మించి వెళ్ళమని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అందులోంచి కాదు, సెకండ్ వే ఉంది, సెకండ్ వేలో ప్రజలు ఉన్నారు కాబట్టి నేను అట్నుంచే వెళ్తాను అనడం తప్పు కాదా? అధికారులు ఇచ్చినటువంటి సూచనలు పాటించకపోవడం తప్పు కాదా? 200 మంది 300 మందితో ప్రజలు తప్పించుకొని సీఎం అని అర్పించుకోవడం తప్పు కాదా? వెళ్ళింత పరామర్శించడానికా, పొగిడించుకోవడానికా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికా? నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణ నష్టం మాట్లాడితే దానికోసం వెళ్ళడం వల్ల ఎవరికైనా మల్లేశ్వరి గారు నేను ఒక మాట చెప్తాను అమ్మ తల్లి. గరుడు వాదట మీద నుంచి వెళ్తే అత్యంత సురక్షితం, అత్యంత దగ్గర కూడా, చాలా తొందరగా కూడా వెళ్ళొచ్చు. నేను యాక్చువల్గా గరుడవాదికి సైడ్ బైపాస్ ఉంటుంది మా ఇల్లు. కపిల్ తీర్థం సైడ్ కానీ స్విమ్స్ సైడ్ కానీ వెళ్ళాలంటే గరుడవాదులు వెళ్తే కరెక్ట్ గా 12 minutes వెళ్ళొచ్చు. అదే కింద నుంచి వెళ్తే కొన్ని 100 మందికి అసౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతాం మామూలు టైంలోనే. ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, భక్తులు ఉంటారు కిందంతా. అందుకోసం ఉద్దేశించి ఆయన గరుడవాది మీద వెళ్ళమన్నారు. అది తప్పెందుకు అవుతుందండి? ఒక నాయకుడికి సురక్షితమైన ప్రాంతం చూపించడం అధికారుల బాధ్యత కాదా? అంటే నేను ఎందుకంటానంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్ లో నుంచి వెళ్తే మీకు కొంచెం
అథారిటీగా ఎందుకు పంపించాలనేది కూడా ఎక్స్పోజర్ అవుతుందని, ఎక్స్పోజర్ వస్తుందని మీ నమ్మకం. అంత తొక్కిసలాటలో దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులకి అంత హఠావుటిగా ఎందుకు పంపించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందో చెప్పండి. మీరు ఒక మాట విన్నారా చంద్రబాబు నాయుడు గారితో అక్కడ క్షతగాత్రులు మాట్లాడుతున్న తీరు మీరు విన్నారా? ఇప్పుడే లేచి వెళ్లి దర్శనం చేసుకోవాలన్నంత యాంగ్జైటీతో ఉన్నారు వాళ్ళు. నేను విన్నాను సార్. గాయాలని వాళ్ళు అధిగమించి వెంటనే మాకు దర్శనం కల్పించండి అనేంత మూడ్లో ఉన్నారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? దెబ్బలు తగిలిన వాళ్ళు మాకు ఇప్పుడు మీరు అక్కడ వినండి. అమ్మా మీరు ఎప్పుడు వెళ్తారమ్మా, కొంచెం నయమైనాక వెళ్తారా అంటే, సార్ మాకు ఇప్పుడే కావాలి, వైకుంఠ ప్రాప్తి దర్శనం జరగాలి మాకు అని అంత యాంగ్జైటీతో ఉన్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాణాలకు మీరు కట్టినంతగా మేము చులకం చేసి చూడలేం. మాకు ప్రాణాలన్నా భక్తులన్నా మాకు విలువ ఉంది. ఎందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే, సొంత జిల్లాలోనే ఇంతకుముందే చెప్పాను 55 మంది ఇళ్లు కోల్పోయి ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి గారికి నెలబట్టింది ఆ ప్రాంతానికి సొంత జిల్లాలో రావడానికి. ఇదొక్కటే చాలు మీకు. అది మత్తు అనుకుంటారో లేకపోతే అది మీ స్వభావం అనుకుంటారో చెప్తున్నాను సార్. ఇలాంటివి మాట చెప్తాను. మానవ తప్పిదం, ప్రభుత్వ తప్పిదం మాట్లాడారు మీరు. ఎవరి వల్ల చనిపోయారు మానవ తప్పిదం ప్రభుత్వం తెలుసు సార్. నేను చెప్పేది ఒక్క మాటినమ్మా, చదువుకుంటే మీరు 100 చెప్తే నేను 101 చెప్తాను. ఒక్క మాట విను, నేను చెప్పేది విను. కమ్ టు దిస్ పాయింట్. నేను ఒక్క మాట చెప్తాను నేనండి. మీరు 5 ఏళ్లు పరిపాలించి వచ్చేశారు. మీరు కూడా తెలుసుకోవాలి ఏం జరిగినాయి గతంలో. మీకు తెలిసే ఉంటుంది కానీ కప్పిపుచ్చుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను, మానవ తప్పిదమా ప్రభుత్వ తప్పిదం అనే దానికి అన్నమయ్య డ్యాం విషయంలో కొంతమంది ప్రజాప్రతినిధులకి, కొంతమంది వైసీపీ నాయకులకి రక్షణ కల్పించడానికి, వాళ్ళ ఇసుక దందాన్ని కాపాడడానికి, వాళ్ళ యంత్రాలను కాపాడడానికి గేట్ లిఫ్ట్ చేయకుండా ఆ ప్రాజెక్టు మొత్తమే కొట్టుకుపోయేదానికి కారకమైనారమ్మా మీరు. ఆ ప్రభుత్వము ఇంతటి తప్పు చేసిన రోజు మీరేమన్నా, మీ నాయకుడు ఏమన్నా బాధ్యత తీసుకున్నాడా? మీ నాయకుడు తీసుకున్నాడా బాధ్యత? మీరు కూడా అదే ట్రాప్ లో పడి బుడమేరికి గేట్లు ఉన్నాయి, బుడమేరికి లాకులు ఉన్నాయి ఇది అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దయచేసి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది. దయచేసి యాంకర్ గారు నన్ను అడిగారు కదా, అదే క్వశ్చన్ సార్ అడగండి. ఇది ప్రభుత్వం తప్ప మానవ తప్ప మీరేం చెప్తారు సార్? ఎవరైతే కబ్జాలు చేశారు, లేదు నేను చెప్తా మీ పార్టీల వాళ్ళు ఎవరు చెప్పొద్దు. మీ పార్టీల వాళ్ళని అడిగితే ఎవరు పార్టీ వాళ్ళు చెప్పాలి. వినండి ఒక్కసారి వినండి. లాస్ట్ 2 minutes దయచేసి ఒకసారి కంటిన్యూ చేసేటట్టయితే దయచేసి, ఎందుకంటే క్లోజ్ చేస్తున్నాను కాబట్టి. మీరు అడిగారు, ఇప్పుడు మీరు చెప్పమని. ప్రసాద్ గారు దీన్ని నేనే చెప్పాలి సమాధానం. ప్రజల తరఫున నేనే చెప్పాలి. నేనెందుకు వాళ్ళకు చెప్పలేకుండా పోవాలి? లేదు మీరు చెప్పలేకుండా పోవాలి అన్నది అయితే ఇందులో లేదు. మీరు చెప్పలేకుండా పోవాలన్నది ఇందులో, ప్రసాద్ గారు ఇందులో ఏదీ లేదు. నేను చెప్తున్నా, ప్రజల తరఫున నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అన్న దాని ప్రకారం నేను మీకు అవకాశం ఇచ్చాను అనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా చెప్పుకుంటారు, పదవిలో ఉన్నారు కాబట్టి జనసేన నుంచి వాళ్ళకి అనుగుణంగా చెప్పుకుంటారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎవరు చెప్పరంటారు కదా. నేను చెప్తా ప్రజల స్టాండ్ ఏంటో నేను చెప్తా. బుడమేరుకు సంబంధించి ముందుగా ఆక్రమణలకి అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆక్రమించుకుంటూ పోయి అక్కడ కట్టడాలు కట్టి వాటిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? నీళ్లు ముందుగా ఎంత వర్షపాతం వస్తుంది అనేది వాతావరణ శాఖ చెప్పింది, కానీ మరి ఇంత స్థాయిలో వస్తుంది, ఇంత వరద వస్తుంది అన్నది వాళ్ళు చెప్పలేదు. ఎప్పుడూ రానటువంటి అసాధారణ స్థాయిలో నీరు వచ్చింది. కేవలం విజయవాడ చుట్టుపక్కల ఈ బుడమేరు మన ఆంధ్రలో ప్రవహించే చోట మాత్రమే కాదు, ఖమ్మం మున్నేరు కూడా వచ్చింది, అక్కడి నుంచి వచ్చినటువంటిది. దీన్ని అక్కడికక్కడికి వచ్చింది తప్పితే ఇంకోటి కాదు. రెండోది, ఏదో చంద్రబాబు నాయుడు కరకట్ట మీద కొంప కూలకుండా ఉండడం కోసం బుడమేరు ఎత్తేసి విజయవాడ ముంచేశారంటారు. ఎవరికన్నా కాస్త బుర్రలో గుంజున్న వాళ్ళు మాట్లాడే మాట ఇదైతే ఇరిగేషన్ సబ్జెక్ట్ తీసుకొని ఎక్స్పర్ట్స్ తీసుకొని అక్కడికి వెళ్దాం. బుడమేరు వల్ల ఏ కొంపలు మునుగుతాయి ఏంటనేది తెలుస్తుంది. కబ్జాలు ఎంత ఉన్నాయో చూద్దాం, ఎవరి హయాంలో చేశారనేది కూడా చెప్దాం. ప్రజల ప్రాణాలు పోయాయి. 5 ఏళ్ల నిర్లక్ష్యంలో, ఇరిగేషన్ మీద 5 ఏళ్ల నిర్లక్ష్యంలో ప్రజల ప్రాణాలు పోయాయి. దయచేసి నా చేత కటువుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయించొద్దు. అన్నమయ్య డ్యాం కావచ్చు, కచ్చలూరు బోర్డు ప్రమాదం కావచ్చు, ప్రభుత్వ తప్పిదాల మానవ తప్పిదాలు అంటే ఎస్, ఇప్పుడు ప్రభుత్వ తప్పిదాలు అంటారు. చర్యలు తీసుకోగలరా దాని మీద? కాదండి, వరదకి ఎంత నీరు వస్తుందని రిపోర్ట్ ఇవ్వగలిగిన ఇంజనీర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఎందుకు లేరు? ముందు 2 రోజుల ముందు నుంచి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినా మీరు ప్రజలకు చెప్పకుండా అట్లీస్ట్ గేట్లు ఎత్తే రోజైనా కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రాణాలను కాపాడుకోండి అని ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా గేట్లు ఎత్తేసింది కాకుండా
మళ్ళీ ఇప్పుడు ఎవరికి బుర్రలో గుజ్జు లేదని చెప్పేసి మీ మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. Yes, yes, చాలా అది కాదు. హాస్యాస్పదంగా ఉంది. నేను అన్నమయ్య మీరు గేట్ నుంచి ఏంటంటే నన్ను బయాస్ అంటారు. ప్రభుత్వం ప్రజల తప్ప, తరఫున ప్రభుత్వం నిలదీస్తున్న తప్ప, ఎవరైనా సరే ఇలాంటి మీ తప్పులు ప్రభుత్వం ఇలాంటి తప్ప, తప్పులు ప్రాణాలు ప్రభుత్వం తీసేటువంటి తప్ప తప్పులు లేదా ఎవరు అసలు చేసినా నన్ను ఎవరి అడిగితే హయాంలో రేపు జరిగినా పొద్దున ప్రశ్నించడమే ఆ మా సార్ ధ్యేయం ఏం తప్ప చెప్తారో ఇక్కడ ఎవరు వినండి. కొమ్ము కాయడానికి కాదు, ఎవరి ఎంతకీ కొమ్ము కాయడానికి సార్ కాదు. ఒకవైపు రెండోది మాట్లాడితే ఎవరైనా ప్రజలు చూస్తారు అమ్మా సార్ ఇంకా ప్లీజ్ debate ఇది. క్లోజ్ చేస్తున్నాను, ఈ debate కంక్లూడ్ జనాలు చేస్తున్నా. ప్లీజ్ చూస్తారు. నోట్ ప్లీజ్. 5 కోట్ల మంది ఎందుకంటే జనాలు చూస్తారు ఈ debate. ఇంకొక మాట ఎందుకంటే చెప్తాను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే గతాలను తవ్వుకుంటూ మా తప్పు లేదంటే మా తప్పు లేదంటారు, కానీ ఇక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇది మాత్రం ఎవరికి పట్టదు. మాది మా పాయింటే. మేము ఇక్కడ తప్పు జరిగిందని ఒప్పుకున్నారు, సంతోషం. చర్యలు తీసుకున్నారు, సంతోషం. మరి గత 5 ఏళ్లలో వాటికి ఏమైంది అంటే మళ్ళీ విమర్శలు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారని. రెండో పాయింట్, నిన్న అక్కడికి ఇచ్చినటువంటి రూట్ లో ప్రోటోకాల్లో వెళ్ళండి అంటే నేను దానికి వెళ్ళనని హాస్పిటల్లో అంతంత మందిని వేసుకొని అది పరామర్శ దండయాత్ర అని అడుగుతుంటే దానికి కూడా మళ్ళీ ఇష్టం చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ప్రాణాల మీద కనీసం వాళ్ళకి ఆలోచన అనేది లేదనే స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు మీ తీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మార్చడానికి మేము ఉన్నాం, ప్రజలు కూడా ఉన్నారు. 100% సిద్ధంగా ఉన్నారు సార్. డెఫినెట్ గా మారుస్తాం, ప్రతి ఒక్కళ్ళది మారుస్తాం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే ఎటువంటి అభ్యంతరం లేదు. గుణపాఠం తెచ్చుకోవాలి. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ నరసింహప్రసాద్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, సోదరు నాగమల్లేశ్వరి పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకొకసారి ఇటువంటి రిపీటెన్స్ జరగకూడదు, ఇటువంటి స్టాంపేడ్స్ జరగకూడదు అనేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజలకు కూడా చెప్తున్నా, నేనే దర్శనం చేసుకోవాలి, ఈ క్షణాన్నే దర్శనం చేసుకోవాలి, నాదే ప్రాణం, నాదే భక్తి అనుకునేటువంటి పంధా నుంచి బయటికి రండి. దర్శనం దొరికిందా వెళ్ళి చేసుకుని వద్దాం. అంతేగాని దొరకలేదు కాబట్టి నాకు ఎలాగైనా దొరకాలి అని మిగతా వాళ్ళని చంపుకుంటూ వెళ్ళి చేసుకుంటే దాన్ని దర్శనం అనరు, దేవుడు హర్షించడు. ఏ దేవుడైనా సరే, ఏ మతంలో అయినా సరే మనుషుల్ని మనుషులుగా చూడమంటున్నారు, సమానత్వంతో ఉండమంటున్నారు. సంఘటనలు ఎన్నో జరిగాయి దీంట్లో. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా అది సమన్వయ లోపమా ఏదైనా సరే ఉంది, ముఖ్యంగా భక్తులది. నాకు మాత్రమే కావాలి దర్శనం అనేటువంటి దాని నుంచి దయచేసి బయటికి రండి, లేదంటే మన సాటి మనుషుల్ని మనమే చంపేస్తున్నాం. తప్పుగా మాట్లాడంటే క్షమించాలి, బట్ వాస్తవం ఇది. ఇవాళ ఫర్ ద పీపుల్ డిబేట్ చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.